నరసింహకుర్మ కుటుంబ శివచైతన్య సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఈరోజు జనగామ ఏరియా ఆసుపత్రికి రావడం జరిగింది. జనగామ జిల్లా లింగలగనపురం మండలం వనపర్తి గ్రామానికి చెందిన కవిడే సోమయ్య గారిని ఊరు పర్మిషన్ లేకుండా వేసిందనే నెపంతో ఆర్ఐ గారు వచ్చి సీజ్ చేస్తానని బెదిరించడంతో తన జీవనాధారమైనటువంటి ఊరు మూసివేస్తే ఆమె బతుకు తెరువు లేదనే ఉద్దేశంతో భయభ్రాంతులకు గురైన కవిడే సోమయ్య గారు ఆయుధం తీసుకోవడం జరిగింది. ఇలా రైతులు ఈరోజు భూమిని నమ్ముకొని పంట పండిస్తూ నలుగురికి పువ్వు అందిస్తున్నటువంటి ఇలాంటి పేద రైతులను బెదిరించడం ఈ అధికారులకు తగదు. ఇప్పటికైనా దాన్ని సమగ్రంగా దాన్ని చర్చించి అక్కడ అవతల వ్యక్తి ఏం పండిస్తుండో అతను అమెరికాలో సెట్ అయిన వ్యక్తి మెయిల్ ద్వారా కలెక్టర్కు మెయిల్ చేయడం వల్ల వెంటనే చర్య తీసుకోవడం అనేది ఎంతవరకు సమంజసం? నిజంగా ఇక్కడ పంట పండించడానికి బోరేసిండు ఆయనే ఏం చేస్తుండే? ఎర్రచందనం పండిస్తూ ఆయన ఒక ధనిక కుటుంబానికి చెందిన వ్యక్తి, అమెరికాలో సెట్ అయిన వ్యక్తి. ఆయన కంప్లైంట్ ఇస్తే ఈ రోజు ఒక పేద రైతు బురదలో పనిచేస్తూ పువ్వును అందిస్తున్నటువంటి కవిడే సోమయ్య గారిని ఆయన ఒక అజ్ఞాని, ఆయన చదువుకున్న వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తిని మండలం చుట్టూ తిప్పుతూ అతను ఇచ్చిన కంప్లైంట్ తీసుకోకుండా తదుపరి తన మేరకు స్పందించిన కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారని చెప్తూ ఆర్ఐ గారు వచ్చి నిన్న బోర్ సీజ్ చేస్తానని బెదిరించడం చాలా దౌర్భాగ్య పరిస్థితి. ఇప్పటికైనా ఈ తెలంగాణలో ఎన్ని బోర్లు వేస్తలేరు, ఎన్ని పర్మిషన్లు ఉన్నాయి, ఇవన్నీ లెక్కలోకి రాకుండా ఒక అమాయక రైతుని ప్రాణం తీసేంత వరకు తీయడం ఇది చాలా ఘోరమైన పరిస్థితి. ప్రభుత్వం ఇలాంటి వాటిపై దృష్టి పెట్టి నిజంగా వాళ్ళు పంట పండించుకోవడానికి వేస్తున్నా బోరు, వాళ్ళు అమెరికాలో సెట్ అయ్యి ఒక బ్లాక్ మనీతో కొనేసిన భూముల కోసం మీరు కాపు కాస్తారా అని ఆలోచించాలి. ఇప్పటికైనా కవిడే సోమయ్య గారికి న్యాయం చేస్తూ ఆ బోరును నడిచే విధంగా ఇక ముందు కూడా అధికారులు ఎప్పుడు ఇలాంటి బెదిరింపు చర్యలకు పాల్పడవద్దని మేము కుటుంబ సంఘం తరఫున చెప్తున్నాం. లేదని ఆర్ఐ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ మళ్ళీ అదేవిధంగా అతన్ని బెదిరిస్తూ ఆ బోరు వైపు సీజ్ చేయాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుటుంబం అంతా ఎంఆర్ఓ ఆఫీసు ముట్టడికి మేము వెనకాడమని తెలియజేస్తున్నాం. జై కుర్మా, జై కుర్మా.